మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్య వధువుగా ప్రత్యేకించబడినావా? పరమునకు చేర్చబడే వధువుగా ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 222వ రోజు, ఆగస్ట్ 10వ తేదీ. అంశము దేవుని వాక్యముపై నిలబడుము. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను 8వ అధ్యాయము 30 నుండి 32 వచనం వరకు. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. నా నమ్మకము దేవుని నమ్మకానికి విరుద్ధంగా ఉంటే దానివల్ల ఏ మంచి ఉండదు. కానీ నా నమ్మకం ఆయన నమ్మకముతో సరిపోతే అప్పుడు నాకు ఘనమైన గట్టి పునాది ఉండును. ఏం జరిగినా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళేదం. ఎందుకంటే దేవుడు అలా చెప్పాడు. ఇదిగో, అటువంటి విశ్వాసం కలిగి ఉన్న వారే కాలేబు మరియు యెహోషువ. దేవుడు మోషే బయలుదేరక ముందే, పిల్లలు పుట్టక ముందే అబ్రహాముతో చెప్పాడు. అతను మరియు అతని సంతానం ఒక విదేశములో ప్రవాసులుగా ఉంటారని, కానీ వారికి పాలస్తీనాను ఇస్తానని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ తర్వాత మోషేను సందర్శించి తాను ఆ భూమిని వారికి ఇప్పటికే ఇచ్చేశానని, వెళ్ళి తీసుకోండి అని చెప్పడం ద్వారా తన వాగ్దానాన్ని ధృవీకరించాడు. మరియు యెహోషువ, ఓహో, ఇది నాకు చాలా ఇష్టం. యెహోషువ తన విశ్వాసాన్ని తాను చూసిన దానిపై కాకుండా దేవుడు చెప్పిన దానిపై ఆధారపడ్డాడు. ఆ రాక్షసులు ఎంత పెద్దగా ఉన్నా, చుట్టూ ఎన్ని కంచెలు ఉన్నా, వారికి ఎంత ఆయుధ సంపత్తి ఉన్నా, యెహోషువ దేవుని వాక్యాన్ని చూశాడు. నేడు మనము కూడా అదే చూడాలి. మీరు, నాకు చాలా ఎత్తు పల్లాలు ఉన్నాయి బ్రదర్ బ్రనహాం అంటారు. కానీ మీకు నా ఎత్తు పల్లాలు ఉంటే ఎలా ఉండేది? కొంతకాలం క్రితం ఒక చిన్న మహిళ ఇక్కడ ఒక డాక్టర్ను సందర్శించింది. ఆ చిన్న డాక్టర్ తిడుతూ అటు ఇటు దూకుతూ కోపంతో ప్రవర్తిస్తున్నాడు. ఆ మహిళ
అతనితో డాక్టర్, నేను మీ స్థానంలో ఉంటే అలా చేయను అని చెప్పింది. అతను అన్నాడు, మీకు నా బాధలు ఉంటే మీరు కూడా అదే చేస్తారు అన్నాడు. ఆమె, ఓహో, మీకున్న అన్ని బాధలు నాకునూ ఉన్నాయి, కానీ నేను ఏమైనప్పటికీ అలా చేయను అని చెప్పింది. అది ఆ డాక్టర్ను సరైన స్థానంలో ఉంచింది. అది నిజం. అప్పటి నుండి అతను ఆ చిన్న మహిళను గౌరవిస్తాడు. అంతే, సమయానుకూలంగా పలికిన మాట ఆ పనిని చేస్తుంది. చూసారా, మీ బాధలు ఏమైనా సరే, మీ శోధనలు ఏమైనా సరే, దేవుని వాక్యంపై నిలబడండి. అన్నీ తప్పుగా జరుగుతున్నట్లు అనిపించినప్పుడు కూడా దేవుని వాక్యంపై నిలబడండి, ఎందుకంటే ఆయన అలా చెప్పాడు. అప్పుడు వారు దాటడానికి ఉన్న చోటుకు వచ్చినప్పుడు దేవుడు వారికి ఆ భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడని, మరియు వ్యతిరేకత ఏమున్నా అది వారికే చెందుతుందని యెహోషువకు తెలుసు. ఇప్పుడు అది నేటి చర్చికి ఉదాహరణ. క్రీస్తు శరీరం యొక్క నిజమైన సభ్యులు చర్చికి వెళ్ళే చాలా మంది ప్రజలు మనకు ఉన్నారు. కానీ ఆ చర్చిలో మరియు ఆచరణాత్మకంగా వారిలో చాలామంది, అందరూ, నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను, ఆ చర్చిలోని ఆ నిర్దిష్ట సమూహములో నిజంగా తమ హృదయపూర్వకంగా నమ్మే సభ్యులు ఉన్నారు. అది నిజమని నాకు తెలుసు. నేను వారిని ప్రేరణలో వేదికపై చూశాను మరియు వారు నిజమైన వారిని చూశాను. వారు పూర్తి సువార్తను అర్థము చేసుకోకపోయినా వారి హృదయములో వారు నిజమైన వారు. వారు దేనిని నమ్ముతున్నారు దానిని వారు నిజంగా తమ పూర్తి హృదయంతో నమ్ముతారు. తీర్పు ద్వారా విమోచన అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన ఎల్లప్పుడూ గొప్పవాడై ఉండి ఆయన తన వాక్యముతో ఎల్లప్పుడూ మనల్ని సంధిస్తూ ఉన్నాడు. తన వాక్య వాగ్దానాలను ఎల్లప్పుడూ మన కొరకు ఉంచి మనం ఎల్లప్పుడూ వాటిని స్వతంత్రించుకోవాలని, ఆ వాగ్దానాలపై ఆధారపడి జీవించాలని, ఆ వాగ్దానాలతో, ఆ వాక్యముతో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని, మనము దినదినము పరిపూర్ణ స్వభావంలోనికి మార్చబడుతూ వాక్యమై ఉన్న దేవునిలో మనము కూడా వాక్యరూపంగా మారి ఆయనలో భాగం అవ్వాలని ఆయన ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మనపై తన కృపను చల్లి మనం తప్పిపోకుండా ఉండునట్లు ఈ గాఢాంధకారములో తన వాక్యమనే వెలుగును మన కొరకు ఇచ్చాడు. ఈ అంధకారంలో మనం నశించిపోతూ ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు, మనపై ఏ వెలుగు లేనప్పుడు ఆయనే మనకు వెలుగును ప్రసరింపజేసినవాడు. తన వాక్యమనే వెలుగును మనపై ప్రసరింపజేసి తన వెలుగులో మనం చలించడానికి, మనము జీవించడానికి, మనలను ముందుకు నడపడానికి ఆయనే మనకు వెలుగుగా ఉన్నాడు. ఆయన వాక్యమే మన పాదములకు రాయి తగలకుండా మన త్రోవకు వెలుగు చూపేదిగా ఉన్నది. ఆయన వాక్యమే మనల్ని ఎల్లప్పుడూ బ్రతికిస్తూ ఉన్నది. అలాంటి గొప్ప వాక్యాన్ని ఆయన మన కొరకు ఎన్నో వాగ్దానాల చేత ఇచ్చి మనం ఎల్లప్పుడూ ఆ వాగ్దానాలపై నిలబడి ఆయన కృపలో మనం ఉండాలని, ఆ వాక్యముపై ఆనుకొని మనము జీవించాలని, ఈ లోకంలో మనలను ప్రత్యేకపరిచి మనలను ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి ఆయన మన పట్ల ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. ఆయన మన పట్ల చూపుతున్న గొప్ప కృప కొరకు, ఆ అమోఘమైన ప్రేమ కొరకు మనం ఏమిచ్చినా ఆయన రుణమును తీర్చలేము. ఆయన మన పట్ల చూపుతున్న ప్రేమ ఎనలేనిది. ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకములో ఎక్కడా దొరకని ఆ అమూల్యమైన ప్రేమను దేవుడు మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆయనే ప్రేమయున్న గొప్ప దేవుడు. మనలను కూడా ప్రేమగా మార్చాలని ఆ విలువైన వాక్యము చేత మనలను దినదినము ఉదక స్నానం చేసి మనలను కడిగి మనలను శుద్ధి చేసి ఆయన స్వభావంలోనికి మార్చడానికి, నీతిమంతులుగా రాజులైన యాజక సమూహంగా తీర్చిదిద్దడానికి, ఆయన ముందు ఆయన సొత్తైన ప్రజలముగా మనం నిలబడటానికి ఈ గడియ కొరకు ఆ అమూల్యమైన వాక్యాన్ని మన కొరకు పంపాడు. ఆ వాక్యముతో మనం ఎల్లప్పుడూ నిలబడి ఉండాలని, ఆ వాక్యాన్ని మనం పట్టుకొని ఉండాలని, ఆ వాక్యమే మనకు లైఫ్ లైన్, జీవపు తాడు అయ్యి ఉన్నదని
ఆ వాక్యమే మనలను గమ్యానికి చేర్చేదిగా, మనలను జయించేవారుగా నిలబెట్టి ఆయన ముందు ఆ పరలోక రాజ్యానికి కవాతు చేసుకుంటూ మనలను నడిపేదిగా ఉన్నది. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అమూల్యమైన వాక్యాన్ని ఈ గడియ కొరకు ఏ యోగ్యత అర్హత లేని మనకు ఇచ్చాడు. మనము గొప్పవారమని కాదు గాని, ఐశ్వర్యవంతులమని కాదు గాని, పేరు ప్రతిష్ట కలిగిన వారమని కాదు గాని, నీచులమని అధములమని అందరి చేత తృణీకరింపబడిన వారమని ఆయన మనను ప్రేమించి ఒక ప్రత్యేక జనాంగముగా మనను వేరుపరిచి తన ఉన్నతమైన రాజ్యము కొరకు మనను సిద్ధము చేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు దాచిన ఆ విలువైన బహుమానాలను మనం పొందుకోవడానికి ఆయన తన పరిశుద్ధాత్మను తన వాక్యం ద్వారా మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే ఆయన మన కొరకు పంపిన ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం తూచా తప్పకుండా అనుసరించి నడుస్తూ ఆయనలో ఉన్నతముగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో మన పట్ల ప్రేమ చూపుతూ ఉన్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని ఆయన చెప్పిన వాక్య భాగంలో మనము కూడా ఉన్నాము. శిష్యులే కాదు గాని తన వాక్యమందు నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ అయి ఉన్నారు. ఎవరైతే ఆయన వాక్యమందు నిలిచి ఉంటారో నిశ్చయముగా వారు ఆయన ప్రజలై ఉన్నారు, ఆయన శిష్యులై ఉన్నారు, ఆయన సొత్తై ఉన్నారు. ఆ వాక్యము మనలను స్వతంత్రంగా జీవింపజేస్తుందని, మనం ఏ బంధకాలలో ఉండవలసిన అవసరము లేదని, ఏ సిద్ధాంతాల ప్రభావం కింద ఉండవలసిన అవసరము లేదని, ఆ వాక్యం మనలను ప్రతి బంధకము నుండి విడిపించి మనకున్న కట్లన్నీ తెంపి మనలను స్వతంత్రులుగా చేసి ఆయనలో ఉన్నతంగా జీవింపజేస్తుందని మనం ఎరగవలసిన వారమై ఉన్నాము. మనం చదువుకునే అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. దేవుని వాక్యముపై నిలబడము. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నలా, ప్రియ సోదరి సోదరులారా, నిశ్చయముగా ఆయన మన నుండి కోరుకునేది అదే. మనం ఎల్లప్పుడూ ఆయన యందు నిలిచి ఉండాలని. మనం అలా ఆయనలో ఉన్నప్పుడు ఆయన మనలో అనేక అద్భుత కార్యాలు చేసేవాడుగా, ఎన్నో నూతన కార్యాలు జరిగించేవాడుగా, ఎంతో ఉజ్జీవాన్ని మనలో నింపేవాడుగా, తన పరిశుద్ధాత్మతో మనల్ని ముందుకు నడిపేవాడుగా ఉన్నాడు. మనము కేవలం ఆయన యందు నిలబడవలసిన వారమై ఉన్నాము. ఆయన యందు నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన వాక్యముతో మనము నిలబడి వాక్య ప్రకారం జీవించవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, నా నమ్మకము దేవుని నమ్మకానికి విరుద్ధముగా ఉంటే దానివల్ల ఏ మంచి ఉండదు. కానీ నా నమ్మకం ఆయన నమ్మకముతో సరిపోతే, వాక్యముతో సరిపోతే, అప్పుడు నాకు ఘనమైన గట్టి పునాది ఉండును. నా పునాది బండపైన ఎంతో బలమైన పునాదిగా ఉంటుందని, ఎన్నడూ కదల్చబడిన పునాదిగా ఉంటుందని, ఆయనపై నాకున్న విశ్వాసము, నా నమ్మకము సరి అయినదైతే, నా పునాది క్రీస్తనే బండపైన వేసి ఉంటే అది నాకు ఎంతో ఘనమైన గట్టి పునాది అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఏం జరిగినా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళేదము. గొప్ప విశ్వాసముతో యెహోషువ కాలేబులు ముందుకు సాగారని, వారి కలిగి ఉన్న విశ్వాసము ఎంతో గొప్పదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మోషే బయలుదేరక ముందే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము ఆ పాలస్తీనాను, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము, దేవుడు వారికి ఇచ్చిన మాట ప్రకారము యెహోషువ కాలేబులు విశ్వసించి దేవుని మాటపై ఆధారపడ్డారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వెళ్ళి తీసుకోండి అని చెప్పడం ద్వారా తన వాగ్దానాన్ని ధృవీకరించాడు. మోషేను దేవుడు సందర్శించి దేవుడు వారికి ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చాడో దానిని తీసుకోమని, అది ఇప్పటికే మీకు ఇచ్చేశానని దేవుడు మోషేకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ప్రవక్త అంటున్నాడు, హో ఇది నాకు చాలా ఇష్టం. యెహోషువ తన విశ్వాసాన్ని తాను చూసిన దానిపై కాకుండా దేవుడు చెప్పిన దానిపై ఆధారపడ్డాడు.
ఆ రాక్షసులు ఎంత పెద్దగా ఉన్నా, చుట్టూ ఎన్ని కంచెలు ఉన్నా, వారికి ఎంత ఆయుధ సంపత్తి ఉన్నా, యెహోషువ దేవుని వాక్యాన్ని చూశాడు. నేడు మనము కూడా అదే అయి ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, మన శత్రువు ఎంత గొప్పవాడైనా, వాడు ఎంత పెద్దవాడైనా, వాడు ఎంత బలవంతుడైనా, మనము కదల్చబడిన విశ్వాసముతో ఆయన ముందు నిలబడి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయనపై ఆధారపడవలసిన వారమై ఉన్నాము. ఆయన వాక్యముతో నిలబడి మనము ధైర్యముగా ఉండవలసిన వారమై ఉన్నాము. యెహోషువ కాలేబులు అవే చేశారు. వారి బలాన్ని బట్టి వారు భయపడలేదు, కానీ దేవుడు వారికిచ్చిన మాటను బట్టి, వారికిచ్చిన వాగ్దానాన్ని బట్టి వారు బలమును పొందుకున్నారు. ఆ వాక్యాన్ని పట్టుకొని వారు ముందుకు కదిలారు. ఆయనే జయమునిచ్చేవాడని, యుద్ధము యెహోవాదే అని, జయించువాడు ఆయనేనని, గెలిపించువాడు ఆయనేనని ఆయన వాగ్దానాన్ని చేతపట్టుకుని వాక్యంతో ముందుకు సాగారు. నిశ్చయముగా వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు, నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడై ఉన్నాడు గనుక దేవుడు వారిని గెలిపించాడు. దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ భూమిని స్వతంత్రించుకోవడానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు వారికి ముందుగా ఉండి వారిని నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్యంపై నిలబడండి. అన్నీ తప్పుగా జరుగుతున్నట్లు అనిపించినప్పుడు కూడా దేవుని వాక్యంపై నిలబడండి. శోధనలు ఏమైనా సరే దేవుని వాక్యంపై నిలబడండి. మీ బాధలు ఏమైనా సరే దేవుని వాక్యంపై నిలబడండి. ఆ వాక్యమే మనల్ని గెలిపించేది, ఆ వాక్యమే మనల్ని నడిపించేది, ఆ వాక్యమే మనకు వెలుగుగా ఉండి మనలను ఈ లోకములో ఉన్నతులుగా జీవింపజేసేది. మనము దేనికి భయపడవలసిన అవసరము లేదని ప్రవక్త మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ వాక్యమే మనకు గొప్ప ధైర్యమై ఉన్నదని, వాక్యం అనగా దేవుడై ఉన్నాడని, దేవునితో మనం ఎల్లప్పుడూ నిలబడి ఉన్నట్లయితే సమస్తాన్ని ఆయనే సరిచేస్తాడని, ఆయనే మనకు బలాన్ని ఇస్తాడని, మన బలము ఆయనే అని మనము నమ్మవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆయన ఇలా చెప్పాడు. అప్పుడు వారు దాటడానికి ఉన్న చోటుకు వచ్చినప్పుడు దేవుడు వారికి ఆ భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడని, మరియు వ్యతిరేకత ఏమున్నా అది వారికే చెందుతుందని యెహోషువకు తెలుసు. దేవుడి వాగ్దానాన్ని చేతపట్టుకుని ముందుకు సాగుతున్న యెహోషువ, కాలేబులు, ఇశ్రాయేలీలు ఒక ప్రమాణాన్ని చేతపట్టుకున్నారు. దేవుడు వారికి ఒక ప్రమాణాన్ని ఇచ్చాడు, ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. వారి కొరకు ఆ అరణ్య మార్గంలో అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ ముందుకు నడుపుతూ ఉన్నాడు. పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారితో ఉండి ఎల్లప్పుడూ వారితో ముందుకు కదిలిన గొప్ప దేవుడై ఉన్నాడు. వ్యతిరేకత ఏమున్నా అది వారికే చెందుతుందని యెహోషువకు తెలుసు. ఓ ప్రియ సోదరులారా, వారి కలిగి ఉన్న గొప్ప విశ్వాసము ఎంతో ఉన్నతమైనది. ప్రవక్త చెప్తున్నాడు, క్రీస్తు శరీరం యొక్క నిజమైన సభ్యులు చర్చికి వెళ్ళే చాలామంది ప్రజలు మనకు ఉన్నారు. కానీ ఆ చర్చిలో మరియు ఆచరణాత్మకంగా వారిలో చాలామంది, నేను ఆశిస్తున్నాను ఆ చర్చిలోని ఆ నిర్దిష్ట సమూహంలో నిజంగా తమ హృదయపూర్వకంగా నమ్మే సభ్యులు ఉన్నారు. అది నిజమని నాకు తెలుసు. నేను వారిని ప్రేరణతో వేదికపై చూశాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలు ఎల్లప్పుడూ వేరుగా ఉన్నారు. దేవుని కొరకు ప్రత్యేకించబడ్డారు. దేవుని కొరకు ముందుకు సాగుతూ ఉన్నారు. వెనుదిరిగి చూడని వారుగా, విశ్వాసాన్ని విడిచిపెట్టని వారుగా, అవిశ్వాసానికి ఏ మాత్రము చోటు లేని వారుగా వారు ఉండి క్రీస్తుపై ఆనుకొని వాక్యముతో నిలబడి ముందుకు నడుస్తూ ఉన్నారు. ప్రవక్త చెప్తున్నాడు, వారు పూర్తి సువార్తను అర్థము చేసుకోకపోయినా వారి హృదయంలో వారు నిజమైన వారు. వారు దేనిని నమ్ముతున్నారో దానిని వారు నిజంగా తమ పూర్తి హృదయంతో నమ్ముతారు. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అలాగే ఉండవలసిన వారమై ఉన్నాము. నేడు మనకిచ్చిన వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ పట్టుకుని మనం యథార్థంగా నిలబడవలసిన వారమై ఉన్నాము. ఆయనతో ఎల్లప్పుడూ నిలబడి వాక్యంపై ఆనుకోవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు కొరకు ప్రత్యేకించబడిన ప్రజలు ఎల్లప్పుడూ వేరుగా ఉన్నారు. ఈ లోకముతో కలవని వారై సిద్ధాంతాల ప్రభావాల కింద ఉండకుండా వారు ప్రత్యేకించబడి
దేవుని కొరకు యథార్థముగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి ప్రజల సమూహంలో మనము కూడా భాగం అవ్వాలి అంటే నేడు మనం వాక్యముతో నిలబడవలసిన వారమై ఉన్నాము. వాక్యమే మనలను బ్రతికించేది, వాక్యమే మనల్ని ప్రత్యేకపరిచేది, వాక్యమే మనలను క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చేది, ఒక పరిపూర్ణమైన స్వరూపంలోనికి మార్చేది. అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు మనల్ని ప్రేమించి నేటి గడియకు మన కొరకు పంపి ఉన్నాడు. రోషము కలిగిన ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తను నేడు మన కొరకు పంపి అంధకారంలో ఉన్న మనలను, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోకి, వాక్యమనే వెలుగులోకి నడిపించాడు. ఆయనే తన వాక్యమనే వెలుగును మనపై ప్రసరింపజేసి మనలను నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆ ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా మనలను నిలిపాడు. ఆయన రాజులైన యాజక సమూహముగా నిలిపాడు. ఆయన సొత్తైన ప్రజలుగా నిలిపాడు. కేవలం ఆయన వాక్యాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనలో భాగమవుతారని మనం ఎంతగానో తెలుసుకోగలుగుతూ ఉన్నాం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలబడి ఉంటే మీకు ఏది అవసరమో అది నేను మీకు ఇస్తానని, మీరు నా శిష్యులై ఉంటారని, మీరు నా ప్రజలై ఉంటారని, నా వాగ్దానాలన్నీ మీ కొరకే దాచి ఉంచానని, మీరు విశ్వాసము ద్వారా వాటిని గెలుచుకోవాలని, వాటిని స్వతంత్రించుకోవాలని ఆయన మనకు వాక్యము ద్వారా బోధిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం చేత పట్టుకుని మన జీవితాలను వాక్యములో యథార్థముగా నిలిపి ముందుకు సాగిపోదాం. ఆయన అడుగుజాడలను వెంబడిద్దాం. యథార్థముగా ఆయనలో జీవిస్తూ అనేక మందికి ఆదర్శప్రాయంగా ఈ లోకములో అనేక మందికి మాదిరికరంగా జీవిద్దాం. అనేక మందిని దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దాం. అలాంటి గొప్ప కృపను, ఆయన మెండైన ఆశీర్వాదాలను దేవుడు మనపై నిండుగా ఉంచి మనలను బలపరిచి అంతం వరకు ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించునుగాక. ఆయన వాక్యంతో యథార్థంగా నిలుపునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 79, 80 అధ్యాయములు మరియు రోమ 11వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ లోకంలో చీకటిలో సిద్ధాంతాల ప్రభావం కింద ఉన్న అనేక మందిని వాక్యమనే వెలుగులోకి నడిపించండి. పాపంలో జీవిస్తున్న అనేక మందిని దేవుని వాక్య వెలుగులోకి నడిపించండి. దేవుని వాక్యంపై యథార్థంగా నిలిచేవారుగా వారిని ముందుకు నడిపించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నాయకత్వము ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆయన వాక్యముతో మనల్ని నిలబెట్టునుగాక. షాలోమ్. ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం? ప్రత్యేకించబడినావా? ప్రియమైన మెస్సయ్య వధువుగా ప్రత్యేకించబడినావా? పరమునకు చేర్చబడే వధువుగా ప్రేమించుచున్నావా? ఏది నీలో ప్రేమ? ప్రేమించుచున్నావా? ఏది నీలో త్యాగం?